ఎత్తాలి. మీకు అర్థమైందా? ఆయన కోసుకుంటారు టైంకి. ఆ మాటలు బాగుంటాయి. నువ్వు భూమిలో పాతేసావా వెళ్ళి అంటే, ఇంకా దేవుడిచ్చిన ప్రతి ఎక్స్పీరియన్స్, దేవుడిచ్చినటువంటి ప్రతి తలాంతు, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జీవితం అనేది ఇతరులకి అన్ని పరిస్థితుల్లో ఉపయోగపడాలి. అది ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చు. ఇతరులకి మేలు చేసేదిగానే ఉండాలి, కీడు చేసేదిగా ఉండకూడదు. అది పరిశుద్ధాత్ముడు నడిపిస్తారు ఆ విధంగా. కొన్ని దెబ్బలు మనకి, కొన్ని దుఃఖకరమైన పరిస్థితులు కావచ్చు, కొన్ని దెబ్బలు మన జీవితాల్లో తగలొచ్చు. నువ్వు అంటే సహింపగలిగిన దానికంటే ఎక్కువ ఎవరు కానీ అలాగ నాయనా ఈ పరిస్థితి ఏంటి, భారాన్ని నేను భరించలేను నాయనా, ఇది సిలువను నేను మొయ్యలేను నాయనా అన్న పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. అప్పుడే కదా దేవుడు నీకు లెసన్స్ నేర్పిస్తారు. ఒకప్పుడు బ్రతుకు అనేది మారలాగా ఉండేది. అంటే చాలా చేదుగా ఉండేది, చాలా దుఃఖభరితంగా ఉండేది, చాలా ఆవేదన భరితంగా ఉండేది, చాలా కన్నీళ్ళతో నిండి ఉండేది, చాలా ప్రశ్నలతో నిండి ఉండేది, చాలా బాధాకరంగా, చాలా వేదనకరమైన పరిస్థితిలో ఉండేది. కానీ ఏ మూల ఏ కష్టం లేదు, ఏ ప్రశ్న లేదు, ఏ యొక్క దుఃఖం లేదు, ఏ వేదన లేదు, ఏ యొక్క నింద లేదు, ఏ అవమానం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు అంతా విశాలం. ఇరుకునందుండి నేను మొరపెట్టాను, ఆయన విశాల స్థలంలోకి నడిపించారు అంటే నా జీవితమే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా, ఒకప్పుడు ఇంత యాక్టివ్గా లేను, ఇంత చక్కగా లేను, ఇంత సంతోషంగా లేను, ఇంత ఒక భారభరితమైన ఆత్మ నుంచి పూదండను ఆయన నాకు ఇచ్చారు. నింద అవమానం నుంచి రెండింతల మహిమను ఘనతను నాకు ఇచ్చారు. ఖ్యాతి మంచి పేరు ఆయన ఇచ్చారు. ఏదైనా సరే దేవుని చేతిలో ఉంది. ఘనమైన చెట్టు నీచమైనదిగా, నీచమైన చెట్టు ఘనమైనదిగా. అతిశయించేవాడు దేనిని బట్టి కూడా అతిశయించకూడదు, ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించగలగాలి. నేను ప్రభువుని బట్టి అతిశయిస్తాను. ఈరోజు నా బిడ్డ విషయంలో కావచ్చు, నా కుటుంబ విషయంలో కావచ్చు, నా రక్త సంబంధికుల విషయాల్లో కావచ్చు, ఇంకా నా యొక్క వ్యక్తిగతమైన పరిస్థితుల గుండా కావచ్చు, అందరి జీవితాన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా ఆయన వైపు ఆకర్షించుకుంటున్నారు, ఆయన వైపు తిప్పుకుంటున్నారు. ప్రార్థనలు ఊరికే పోవని నాకు వాళ్ళ జీవితాలు చూస్తున్నప్పుడు అర్థమవుతూ ఉంది. నేను ఆ యొక్క మనుషుల జీవితాలు చూస్తున్నప్పుడు ఆ ప్రార్థన యొక్క విలువ, ప్రార్థన యొక్క జవాబులు నాకు ఇలా వస్తున్నాయి అన్నమాట అని ఒకప్పుడు దుఃఖభరితమే. కానీ ఆ యొక్క ఫలితాలు చూస్తున్నప్పుడు సంతోషంగా ఉంటుంది, ఉండదండి? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు బయలుపరుస్తాను. అలాగే గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు బయలుపరుస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడిపోక నీ ఏళ్ల కృప చూపిస్తున్నాను. ఇంకా ఈ పరిచర్య విషయంలో ఇంకా కొన్ని వాగ్దానాలు ఇంకా అలా ఉన్నాయి. ఖచ్చితంగా అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి, దేర్ ఇస్ నో డౌట్. అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. ఎస్పెషల్లీ ఇక్కడ పరిచర్య స్టార్ట్ అవ్వడం అనేది చాలా, అంటే ఇంకా అది ఏ టైంలో అవుతుందో మరి అనేది, అంటే పరిచర్య అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. బట్ ఒక స్టాండర్డ్గా ఒక సంఘం అంటే ఇక్కడ సంఘం అనేది ఏర్పాటు చేయబడింది. కానీ ఆత్మలో వచ్చి స్థిరపడాలి కదా, దానికి ఒక అద్భుతం అనేది, ఒక ఆశ్చర్యం అనేది జరగాల్సినటువంటి పరిస్థితి మనకు ఉంది ఇక్కడ. సో ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది ఎక్కడ 2010లోనే ఫుల్ టైం మినిస్ట్రీ నాది యాక్చువల్గా. మరి దేవుడు ఆయా పరిస్థితుల గుండా నడిపించుకుంటూ వస్తున్నారు. ఆయన అద్భుతమైన సంకల్పాన్ని బట్టి కొన్ని కార్యాలు జరిగించుకుంటూ నడిపించుకుంటూ వస్తున్నారు. ఇంకా అద్భుతమైన దేవుడు ఆశ్చర్యకరంగా ఎలా నడిపిస్తారో, దేవుని రాకడ ఆలస్యమైతే మనకి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి, ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. మన ప్రయత్నం అదే. సో చూసారా, ఎందుకంటే